మనం సద్దర్శనంలో 17వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. అదొకసారి చూసుకుని ముందుకు పోదాం. భూతంచ భవిష్యచ్చ భవత్స్వకాలే తద్వర్తమానస్య విహాయ తత్వం హాస్యాన కిం స్యాత్ గతభావి చర్చ వినైక సంఖ్యాం గణనేవ లోకే. ఈ శ్లోకాల్లో రమణ మహర్షి కాలం మిథ్య, దేశం మిథ్య అంటూ చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు. ఆత్మ అది అహంకారంగా మారి, అజ్ఞానం వల్ల అహంకారంగా మారి ఈ సంసారాన్ని ఏర్పరుస్తోంది. నా యొక్క స్వస్థితి తెలియని అజ్ఞానం వల్ల ఇదంతా ఏర్పడుతోంది. నేను ఎవరో తెలియకపోవడం వల్ల నేను ఇదిగో ఈ దేహాన్ని, ఈ దేహం వరకే పరిమితమై ఉన్నాను అనేటటువంటి పరిమితత్వాన్ని నా మీద ఆరోపించుకుని ఒక అల్పమైనటువంటి జీవిగా నేను ఈ అహంకారం వల్ల జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఈ అజ్ఞానం యొక్క మొట్టమొదటి కార్యమే అహంకారము. ఈ అహంకారం ఒక పునాది. దీని నుంచి మిగతావన్నీ కూడా ఉత్పత్తి చెందుతున్నాయి. మిగతావన్నీ అంటే ఏమిటి? దేశము, కాలము, బహుత్వము, ఇవన్నీ కూడా ఈ అహంకారం నుంచే పుడుతున్నాయి. ఈ పునాది అహంకారం గాని కదిలినట్లయితే, ఈ అహంకారాన్ని గాని మనం ఛేదించినట్టయితే దేశము లేదు, కాలము లేదు, బహుత్వము లేదు. దేశము కాలము ఎలా మిథ్యో క్రితం క్లాసులు మనం చూసుకున్నాం. నేను ఈ అహంకారం వల్ల ఇదిగో ఈ దేశానికి పరిమితమై ఉన్నాను, ఈ కాలానికి లోబడి ఉన్నాను అనేటటువంటి ఒక భ్రాంతిలో ఉన్నాను. ఎప్పుడైతే దేశానికి పరిమితమై ఉన్నానో నాకు వేరే ప్రదేశాల్లో ఉండేటటువంటి మనుషుల్ని కలవాలనేటటువంటి కోరిక ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఎందుకంటే దేశతః ఆ పరిమితత్వం ఉంది. నేను ఇక్కడ ఉంటే అక్కడ లేను. మొదట జీవి నడుచుకుంటూ రకరకాల దేశాలకు వెళ్ళాడు, తర్వాత పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు, తర్వాత చక్రాన్ని కనుగొన్నాడు, ఆ తర్వాత చక్రంతో సహా ఒక బండిని ఏర్పరచుకున్నాడు. ఆ బండిని ఒక ఎద్దుకు కట్టి ఆ ఎద్దు బండి మీద ప్రయాణం చేశాడు. ఆ తర్వాత ఒక రైలు బండిని కనుక్కున్నాడు, విమానాన్ని కనుక్కున్నాడు, ఇంకా కాంకార్డ్ అన్నాడు. ఈ విధంగా ఈ దేశ పరిమితత్వాన్ని ఛేదిద్దామని అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. ఈ వస్తువును అక్కడ చేర్చాలి అని ఈ రకమైనటువంటి ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ మొదలుపెట్టాడు. ఫోన్ కనుక్కున్నాడు, సెల్ ఫోన్స్ కనుక్కున్నాడు, టెలిగ్రామ్స్ అన్నాడు, కురియర్స్ అన్నాడు. ఈ విధమైనటువంటి సాంకేతిక పరంగా అనేక రకాలైనటువంటి వస్తువుల్ని కనుగొని దేశతహా ఉండేటటువంటి ఆ భేదాన్ని, ఆ పరిమితత్వాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా దేనివల్ల ఏర్పడింది? నేను ఇదిగో ఈ దేశానికి పరిమితమై ఉన్నాను, నేను అంతటా ఉండాలి అనేటటువంటి కోరిక వల్ల, ఈ దేశం మనకి విధించేటటువంటి పరిమితత్వం వల్ల ఇటువంటి ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. ఈ రకమైనటువంటి కొత్త కొత్త వస్తువులన్నీ మనకి ఏర్పడ్డాయి. అయితే ఈ పరిమితత్వం సుషుప్తిలో లేదు. సుషుప్తిలో నాకు ఎటువంటి దేశము లేదు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటటువంటి ఆ దూరము లేదు, ఒక చోటకి ప్రయాణం చేయవలసినటువంటి అవసరము లేదు. ఇంకా రెండవ పరిమితత్వము కాలం. ఈ కాలం కూడా అనేక రకాలైనటువంటి పరిమితత్వాల్ని నాకు ఏర్పరుస్తుంది. ఎందుకంటే నేను ఈ కాలానికి పరిమితుడై ఉన్నాను అని ఎప్పుడైతే ఆ పరిమితత్వాన్ని నా మీద విధించుకున్నానో అది నా మీద ఒక రకమైనటువంటి ఒత్తిడిని తెస్తోంది. ఇదిగో ఈ కాలంలోపుని ఇది అయిపోవాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడికి లోనే ఉంటాడు. ఒక వార్తాహరుడు కావచ్చు, ఒక బిజినెస్ వ్యాపారి కావచ్చు, ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, అందరూ ఈ కాలం అనేటటువంటి ఒత్తిడికి లోనై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే
నేను ఇదిగో ఈ పరిమితమైనటువంటి కాలంలో ఉన్నాను, ఈ కాలం లోపుని దైపోవాలి అని ఆ కాలం ఇచ్చేటటువంటి ఆ ఒత్తిడికి లోని చాలా అవస్థలు పాలవుతూ ఉంటారు. కాబట్టి దేశం మన మీద దౌర్జన్యం చేస్తుంది, కాలం మన మీద దౌర్జన్యం చేస్తుంది. ఈ రెండు రకాల దౌర్జన్యాల మధ్య మనం జీవనం కొనసాగిస్తాం. నిజానికి దేశము లేదు, కాలము లేదు, ఇవి రెండు కూడా మిథ్యే. ఈ భేదం వల్లే మనకి రాగద్వేషాలు, అసూయ కూడా ఏర్పడుతున్నాయి. అసూయ అంటే ఒకదాంతో నన్ను పోల్చుకోవడం వల్ల ఏర్పడేటటువంటి ఒక న్యూనతాభావం. ఈర్ష్య, పోల్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా బహుత్వం వల్ల, అనేకత్వం వల్ల ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సుషుప్తిలో లేవు. ఇదంతా కూడా ఈ సంసారము. ఈ సంసారం దేని వల్ల ఏర్పడుతుంది? దేశం వల్ల, కాలం వల్ల, ఈ విభజన వల్ల ఏర్పడుతుంది. ఈ మూడు మన్ని ఈ సంసారంలోకి తోసి మనకి దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. దేశము, కాలము, బహుత్వము, ఈ మూడు మన్ని సంసారంలో పడేసి మనకి లేని కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. వీటన్నిటికీ పునాది అహంకారం తెలుసుకున్నాం. ఈ అహంకారాన్ని గాని మనం ఛేదించినట్టయితే ఇవేవి ఉండవు. ఈ అహంకారం, దీన్ని మనం ఎలా ఛేదించాలి, అహంకార నాశనం ఎలా చేసుకోవాలి అనేదే ఈ సద్దర్శనం యొక్క కీలకమైనటువంటి అంశము. ఈ దిశలో మనం 18వ శ్లోకాన్ని చూద్దాం. క్వభాతి దిక్కాల కథా వినాస్మాన్ దిక్కాల లీలేహ వపుర్వయంచేత్ నక్వాపి భావో న కదాపి భామః వయంతు సర్వత్ర సదా చ భామః. అస్మాన్ వినా, మనము లేకుండా, దిక్, కాల, కథ, దేశం గూర్చి గాని కాలం గూర్చి గాని వ్యవహారము క్వభాతి, ఎక్కడ ఉంటుంది? వయం వపుహు చేత్, మనం శరీరంతో తాదాత్మ్యం చెందితే, శరీరమే మనము అనుకున్నట్టయితే అప్పుడు ఇహ, ఇక్కడ దిక్కాల లీల, దిక్కులు కాలం చేసేటటువంటి లీల అంటే ఈ సంసారం మొదలవుతుంది. నక్వ అపి, ఆత్మస్వరూపులమైన మనము ఒక ప్రదేశంలో మాత్రమే భామహ, ఉండము. న కదా అపి, ఒక కాలంలో మాత్రమే భామా, ఉండము. అంటే అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ ఉంటాము అని. ఆత్మగా అంతటా అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటాము అని దీని అర్థం. సదాచ వయం భామహ, అన్ని సమయాల్లోనూ, సర్వత్రా, అంతటా ఉంటాము. మనం లేకుండా దేశకాలాల వ్యవహారం ఏ విధంగా సంభవిస్తుంది? మనం శరీరంతో మమేకమైతే అప్పుడు మాత్రమే దేశ కాలముల లీల మొదలవుతుంది. అంటే సంసారం మొదలవుతుంది. ఆత్మస్వరూపులమైన మనము ఒక ప్రదేశమునకు మాత్రమే పరిమితము కాదు. ఆత్మస్వరూపులమైన మనము ఒక కాలమునకు మాత్రమే పరిమితం కాదు. ఎల్లప్పుడూ అన్నిటా మనం ప్రకాశిస్తూనే ఉంటాం. అస్మాన్ వినా దిక్కాల కథ క్వభాతి, దేశకాల వ్యవహార కథ అంటే ఈ దేశము కాలము అనేవి ఎలా సంభవిస్తున్నాయి అనే విషయం గురించి రమణులు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వ్యవహార అనేది ఇక్కడ జరిగేటటువంటి సమస్త వ్యవహారము, ఈ మాట్లాడేటటువంటి వ్యవహారము, ఇవన్నీ సమయానికి తర్వాత దేశానికి సంబంధించినటువంటి విషయము. ఈ సమయంలో మాట్లాడాము, ఈ సమయంలో ఇక్కడ వ్యవహారం చేశాము. అందుకని ప్రతి వ్యవహారము ఒక దేశానికి ఒక సమయానికి సంబంధించి ఉంటుంది. అందుకని దేశకాల వ్యవహారము అంటారు. దిక్ అంటే దేశ, కాల అంటే కాలము, కథ అంటే వ్యవహారము, కోభాతి ఎక్కడ సంభవిస్తుంది, ఎక్కడ మనకి అనుభవంలోకి వస్తుంది. అస్మాన్ వినా అంటే మనం అనేది లేకుండా, నేను అనేది లేకుండా ఇవన్నీ ఎలా సంభవిస్తాయి? నేనుంటేనే దేశం ఉంటుంది, కాలం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అంటే చైతన్యం లేకుండా ఇక్కడ ఈ దేశము లేదు, కాలము లేదు, వ్యవహారము లేదు. నేను అంటే ఎటువంటి నేను? రెండు రకాల నేనులు ఉంటాయి. అది స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యము, అది నేను.
అదే అసలైనటువంటి నేను, పెద్ద నేను అని చెప్తూ ఉంటారు రమణులు. ఇంకా రెండో నేను, ఈ దేహానికే పరిమితమైనటువంటి అల్పమైనటువంటి జీవుడు, అది కూడా నేనే. ఈ చైతన్యమైనటువంటి నేను, దాన్ని ఆత్మ అంటుంది శాస్త్రం. దేహానికి మమేకమైనటువంటి దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి నేను, అది అహంకారము. అందుకని ఈ ఉన్నతమైనటువంటి నేను, ఈ పెద్ద నేను, ఈ అహంకారం స్థాయికి దిగజారిపోయి ఈ దేశకాల వ్యవహారాలకి లోబడిపోతుంది. దేశకాల వ్యవహార పరిమితుల్లో తిరుగుతూ ఉంటుంది. దేశకాల వ్యవహార పరిమితుల మధ్య ఇమిడిపోతుంది. అదే ఇందులో చెప్తున్నారు, వయం వపుహు చేత్. నేను ఈ దేహభావంతో, దేహాత్మభావంతో గాని ఉన్నట్టయితే, నేనే ఈ దేహాన్ని అనేటటువంటి ఆ భ్రాంతితో ఉన్నట్టయితే, శరీర అభిమాన చేత్ అని దీని అర్థం. అంటే ఆ పై స్థాయి నుంచి, ఆ చైతన్య స్థాయి నుంచి దేహం స్థాయికి దిగిపోయినట్టయితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇదిగో ఈ సంసారం అనేది ఏర్పడుతుంది. ఇదిగో అప్పుడే ఈ దేశము, కాలము, వ్యవహారము ఏర్పడి ఈ సంసారం మనకి ఏర్పడుతుంది. ఇదే భగవంతుడు దిగినట్టయితే, భగవంతుడు కూడా దిగుతాడు, కానీ ఆ భగవంతుడు దిగడాన్ని అవతారము అంటాం. అదే మనిషి దిగితే, దేహస్థాయికి దిగిపోయినట్టయితే దాన్ని జన్మ అంటారు. భగవంతుడు కూడా అవతారం ధరించి ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారాన్ని చేస్తాడు. భగవంతుడు కూడా ఆ మనిషి రూపం దాల్చినప్పుడు అహంకారంతోనే వ్యవహారం చేస్తాడు. కానీ తనకి అదంతా ఒక పాత్ర మాత్రమే అని తెలుసు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క వ్యవహారాన్నంతా అవతారము అని చెప్పి చెప్తాం. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అని చెప్పాడు భగవంతుడు. నేను కూడా ఇదిగో ఈ దేహదారినే వస్తాను. నన్ను రాముడు అంటారు, కృష్ణుడు అంటారు. నేను కూడా మీలాగే వివాహం చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ఇక్కడ వ్యవహారానంతా చక్కబెడతాను. కానీ నాకు ఇది కేవలం ఒక వ్యవహారికమైనటువంటి అహంకారం మాత్రమే, ఇది మిథ్య మాత్రమే అని తెలుసు. కాబట్టి నా వ్యవహారాన్ని లీలా అంటారు, నా జన్మని అవతారము అంటారు. అందుకని నాకు ఇక్కడ ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దుఃఖము లేదు. అర్జున, నీ విషయంలో ఈ అహంకారం అది నిజం, అది సత్యం, అది మిథ్య కాదు, అదే ఆత్మ అనుకుంటున్నావు. నీ విషయంలో అహంకారమే నిజం, ఆ సత్యమైనటువంటి చైతన్యం అది నిజం కాదు. అందుకని ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం చాలా సత్యమైనదిగా, అదే నిజమా అన్నట్టుగా వ్యవహారం చేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్తము కూడా నీకు దుఃఖాన్ని, కష్టాన్ని కొని తెచ్చిపెడుతోంది అంటూ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అహంకారమే జీవుడికి పారమార్థిక సత్యం అయిపోయింది. అసలైనటువంటి పారమార్థిక సత్యాన్ని దర్శించలేకపోతున్నాడు. అందుకని వ్యవహార సత్యమే అసలైనటువంటి సత్యంగా భావిస్తున్నాడు. కాబట్టి ఈ వ్యవహారం అంతా ఇక్కడ ఏర్పడుతోంది. వపుహు వయం చేత్ అంటున్నారు రమణ మహర్షి. అంటే ఈ దేహమే నేను, దేహాభిమానంతో ఉన్నాడు. అప్పుడు ఈ అహంకారం చాలా సత్యంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ నిజమా అన్నట్టుంటాయి. అందుకనే దిక్కాల లీలా అని చెప్పారు. ఈ దేశము, కాలము వాటి లీలను చూపిస్తాయి. అంటే సంసారాన్ని మనకి ఏర్పరుస్తున్నాయి. దేశము, కాలము, వ్యవహారము వీటి చట్రంలో పడి, వీటి పరిమితిలో పడి, పరిమితి లేనటువంటి అపరిమితమైనటువంటి ఆ చైతన్య తత్వమైన నాకు ఈ పరిమితత్వాన్ని విధించి, నాకు లేని పరిమితత్వాన్ని ఈ దేశము, కాలము, వ్యవహారము విధించి ఆ లీలలో, ఆ సంసారంలో నన్ను పడేసి లేని దుఃఖాన్ని నాకు తెచ్చిపెడుతున్నాయి. ఒకరోజు పుట్టానంటున్నాను, ఒకరోజు మరణిస్తానంటున్నాను, ముసలివాణ్ణి అయ్యాను. ఈ విధమైనటువంటి ఈ వ్యవస్థలన్నీ వ్యవహార సత్యమైనవి.
అవి కేవలం మిథ్య మాత్రమే. ఆత్మనైన నాకు ఇవేవీ లేవు. ఇక్కడ దీని నుంచి మనకి బయటపడేటటువంటి పరిష్కారం లేదా అని మనం అనుకుంటే పరిష్కారం ఉంది. దీనికంతటికీ పునాది ఏమనుకున్నాం? ఈ పునాది ఇదంతా అహంకారం వల్ల ఏర్పడుతుంది. అదే పునాది అని చెప్పుకున్నాం. అహంకారం వల్లే దేశము, కాలము, వ్యవహారము అనేటటువంటి ఈ దౌర్జన్యం మన మీద సాగుతోంది. దేశకాల వ్యవహారాలు దౌర్జన్యాన్ని చేస్తున్నాయి అని అనుకున్నాం. ఇవి సుషుప్తిలో లేవు. సుషుప్తిలో తాత్కాలికంగా ఆ సుషుప్తి అవస్థ ఉన్నంత వరకు మనకి దేశము లేదు, కాలము లేదు, వ్యవహారము లేదు, సంసారము కూడా లేదు. ఈ వీటి లీల మనకి లేదు. కాబట్టి మనకి ఇప్పుడు పరిష్కారం ఏమిటి అంటే 24 గంటలు సుషుప్తిలో ఉండాలా అంటే అది కాదు. సుషుప్తిలో మనకి లేదు అంటే ఏంటి? అహంకారం లేదు సుషుప్తిలో. అలాగే అహంకారాన్ని జాగ్రత్తావస్థలో కూడా ఉన్నా లేనట్టుగా మీరు చేసుకోగలిగితే, అంటే అహంకారాన్ని మిథ్యగా తోసిపుచ్చినట్టయితే, అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయలేరు. అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తే వ్యవహారం చేయలేరు. అహంకారం ఉంటుంది కానీ అది మిథ్యగా మీరు దాన్ని తోసిపుచ్చుతారు. ఆ మిథ్యాత్వ నిశ్చయాన్ని చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ మిథ్యాత్వ నిశ్చయం ఏర్పడిందో అప్పుడు ఈ సంసారం ఉన్నా కూడా అది మిమ్మల్ని బాధించదు. వయం వపుహు చేత్ అన్నారు. ఈ దేహమే నేను అనేటటువంటి ఆ భావన వల్లే ఈ అహంకారం వల్లే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని జ్ఞానాతేవ అహంకార నాశ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇదేది కూడా నేను కాదు. అంటే ఈ దేహాన్ని నేను కాదు. ఎప్పుడైతే దేహానికి అతీతమైనటువంటి ఆత్మనిష్టలో ఉన్నారో, నేను దేహాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను ఇంద్రియాన్ని కాదు అని ఆ విధమైనటువంటి నిష్టలో ఉన్నారో అప్పుడు మీకు సంసారం లేదు. అంతేగాని కళ్ళు మూసుకుని నేనెవరిని అని జపం చేస్తే మీకు తెలిసేటటువంటి విషయం కాదు. ఈ విషయంలో మీకు చాలా స్పష్టత ఉండాలి. అందుకని పరమాత్మ చెప్పాడు ఈ విషయం మీకు ఎలా తెలుస్తుందో. పరమాత్మ ఏమని చెప్పాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పాడు. ఈ అహంకారాన్ని మీరు నిర్మూలన చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ గురువుని సమీపించి అతనికి సేవ చేసి ఈ విషయాన్ని మీరు అతని ద్వారా మీరు స్వీకరించాలి. దీర్ఘకాలం శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి. అంటే ఆ శాస్త్ర ప్రమాణం మాత్రమే మీకు దీనికి పరిష్కారము. అది కూడా మీ సొంతంగా మీరు నేర్చుకోకుండా ఆ గురువు ద్వారా మీరు నేర్చుకోవాలి. ఇది మనం చెప్పుకుంటున్నటువంటి విషయం. నా క్వాపి భామా అని కూడా చెప్పారు 3వ లైన్లో. అంటే ఆత్మ ఒక దేశంలో మాత్రమే కట్టుబడి లేదు. ఆత్మ అంతటా ఉంది. ఆత్మ అంటే సర్వం ఆప్నోతి ఇది ఆత్మ అంటారు. అంతటా ఏదైతే ఉందో అదే ఆత్మ. కాబట్టి ఒక దేశానికి మాత్రమే అది కట్టుబడి లేదు. అందుకని ఇగో ఈ దేహానికి మాత్రమే ఇది కట్టుబడి ఉంది అనేటటువంటి ఆ భావన చాలా తప్పు. అది ఒక కాలానికి, ఒక దేశానికి కట్టుబడి లేదు. ఈ విషయం బాగా మనకు తెలియాలి. అలాగే నక్వాపి భామ న కదాపి భామ, ఒక కాలంలో మాత్రమే ఉంటుంది. అంటే ఈ జీవిగా పుట్టినప్పుడు ఏంటి? ఒక పుట్టిన తేదీ ఉంటుంది, తర్వాత ఒక మరణించే తేదీ ఉంటుంది. ఈ కాలాల మధ్యలోనే ఈ జీవి ఉన్నాడు అనేటటువంటి ఒక భావన ఉంటుంది. అది వయం వపుహు చేత్ అంటే నేను దేహాన్ని అని ఆ దేహంతో తాదాత్మ్యం చెంది ఆ దేహ అభిమానంతో గాని మనం ఆలోచన చేసినట్టయితే అటువంటిది ఏర్పడుతుంది. నేను ఆత్మను అనేటటువంటి ఆ నిశ్చయ బుద్ధితో ఉన్నాడో ఆ పుట్టుక అనేది సత్యం కాదు, మరణము అనేది కూడా సత్యము కాదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా క్వాపి భామో నా కదాపి భామః. అందుకని ఒక ప్రదేశంలోనే ఉంటుంది, ఒక టైంలోనే ఉంటుంది అనేటటువంటి విషయం ఆత్మకు సత్యము కాదు. ఆత్మ అంతటా అన్నిటా ఉంటుంది, సర్వత్రా అన్ని కాలాల్లోనూ సర్వదా ఉంటుంది, సర్వదా సర్వత్రా ఉంటుంది, అన్ని కాలాల్లోనూ అన్నిటా ఉంటుంది. వయంతు సర్వత్ర భామ
కాబట్టి మనము అంతటా ఉంటాము, అన్ని కాలాల్లోనూ ఉంటాము. కదాచ భామ, కదాచ భామ అంటే ఇది ఆత్మ అనేది అందరిలోనూ ఒకే ఆత్మ ఉంది, ఒకే ఆత్మ ఉంది కాబట్టి ఈ ఆత్మ అంతటా అన్ని కాలాల్లోనూ ఉంటుంది. దీనికి ఈ పరిమితత్వం అనేది లేదు. ఈ పరిమితత్వం దేనికి ఉంటుంది? దేహానికి ఉంటుంది. దేహానికి ఆరు రకాలైనటువంటి షడ్వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపణమతే, అపక్ష్యతే, వినశ్యతే అని 6 వికారాలు ఉంటాయి. నేనే దేహాన్ని అని అనుకున్నట్టయితే ఇది పోతుంది, ఇది మరణిస్తుంది. కానీ నేను దేహాన్ని కాదు, ఈ దేహానికి విలక్షణమైనటువంటి ఆత్మను. ఈ దేహం కేవలం ఒక వస్త్రం లాంటిది. ఈ వస్త్రం ఒక టైంలో వచ్చింది, ఒక టైంలో రాలిపోతుంది. కానీ నేను కొనసాగుతూనే ఉంటాను. నేను ఒక ప్రదేశానికి, ఒక కాలానికి పరిమితుణ్ణి కాదు. ఇది చెప్పడానికే న క్వాపి భామో న కదాపి భామః అంటూ రమణ మహర్షి చెప్తున్నారు. అందుకని ఆత్మ ఇప్పుడు నిత్యసర్వగతస్థాణు అచలోయం సనాతనః. ఇది నిత్యం ఉంటుంది, సర్వగతం, అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. ఇది ఒక చోట నుంచి ఒక చోటికి కదిలేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే అంతటా ఉన్నది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటటువంటి అవసరము లేదు. ఈ విధంగా ఈ ఆత్మతత్వంలో ఎప్పుడైతే మీరు ఆ నిశ్చయ బుద్ధిలో ఆత్మనే నేను అనేటటువంటి ఆ స్థిర బుద్ధితోటి, ఆ నిశ్చయ బుద్ధితోటి ఉన్నారో అప్పుడు అహంకారం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. అహంకారం ఉంటుంది, అహంకారంతోనే మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. నేను మాట్లాడినా, మీరు వింటున్నా, ఈ ప్రసంగం జరుగుతున్నా, ఇదంతా అహంకారం వల్లే జరుగుతుంది. జీవభావం లేకపోతే వ్యవహారం ఏది లేదు. జీవభావం జరుగుతున్నా కూడా ఈ అహంకారం యొక్క తీవ్రత ఉండదు. అహంకారం యొక్క తీవ్రత అంటే ఇదే సత్యమా అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది. భ్రాంతి తొలగిపోయింది కాబట్టి ఈ సంసారం మనకి కలిగించేటటువంటి ఆ బాధ, ఆ మానసిక బాధ మనకు ఉండదు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకా 19వ శ్లోకం చూద్దాం. దేహాత్మభావే జ్ఞజడౌ సమానౌ ఏకస్య దేహే హృది దీప్త ఆత్మా ఆక్రమ్య దేహం చ జగచ్చ పూర్ణః పరస్య మేయం తనుమాత్రమాత్మా. దేహాత్మభావే, దేహానుభవమునందు, జ్ఞ అంటే జ్ఞాని, జడ అంటే అజ్ఞాని, సమానౌ సమానమే, ఏకస్య దేహే హృది జీవుని దేహంలో, హృదయంలో, దీప్త ఆత్మ, ఆత్మ స్వయం ప్రకాశమానమవుతోంది, తనకు తానుగా ప్రకాశిస్తోంది. పూర్ణః పూర్ణంగా, దేహంచ జగత్ చ ఆక్రమ్య దేహాన్ని జగత్తుని పూర్తిగా నిండి అది పూర్ణంగా ఉంది. పరస్య అజ్ఞానికి ఆత్మ తనుమాత్రం మేయం. అజ్ఞానికి ఆత్మ ఎలా ఉంటుంది? ఇగో దేహం మాత్రమే, దేహమే ఆత్మ అన్నట్టుగా ఉంటుంది. దేహానుభవం అంటే దేహం ఇచ్చేటటువంటి ఈ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం జ్ఞానికి అజ్ఞానికి సమానము. జీవుడికి దేహంలోనూ హృదయంలోనూ ఆత్మ స్వయం ప్రకాశంగా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది దేహాన్ని జగత్తుని నిండి ఉంటుంది, పూర్ణమై ఉంటుంది. అదే అజ్ఞానికి అంటే శరీరమే ఆత్మ అనేటటువంటి, దేహమే ఆత్మ అనేటటువంటి ఆ భావంతో అజ్ఞాని ఉంటాడు. జ్ఞాని ఆత్మని దర్శించి ఆత్మనిష్టలో ఉంటాడు. ఇది దీనికి విషయం. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. దేహాత్మభావే అంటే, దేహాత్మభావం అంటే మనకి ఈ దేహం చాలా దగ్గరగా, ఆత్మకి అతి సన్నిహితంగా ఉంది. నా దేహం నాకు చాలా సన్నిహితంగా ఉంది కాబట్టి ఈ దేహం వచ్చేటటువంటి ఈ అనుభవాలన్నీ నాకు బాగా తెలుస్తూ ఉంటాయి. అదే నా ఎదురుగుండా ఉండేటటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ నా దేహం నాకు ఇచ్చేటటువంటి అనుభవం సాక్షాత్తుగా ఇచ్చేటటువంటి అనుభవం.
ఆ ఎదురుగుండా ఉండేటటువంటి దేహాలు గురించినటువంటి అనుభవం నాకు కొంత మేరకే ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని చూశాను అనుకోండి, ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, అతని రంగు ఎలా ఉంది, అతను ఎంత హైట్ ఉన్నాడు, ఈ విధమైనటువంటి అనుభవం నాకు కలుగుతుంది. అతన్ని మరొకసారి చూస్తే గుర్తించగలుగుతాను. ఇది ఆ ఎదురుగుండా ఉండేటటువంటి దేహం విషయంలో. అదే నా దేహం విషయంలో అయితే నా అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది సాక్షాత్తుగా కలిగేటటువంటి అనుభవం. ఉదాహరణకి ఆ ఎదుటి వ్యక్తిని ఒక దోమ కుడుతోంది. ఒక దోమ కుడుతుంటే ఆ దోమ మీకు కనిపిస్తోంది, అతను కుడుతోందని తెలుస్తోంది. కానీ అతడు అనుభవిస్తున్నటువంటి ఆ బాధని మీరు అనుభవించలేరు, అనుభవించరు కూడా. అదే మీ శరీరం మీద దోమ కూర్చుంది, ఆ దోమ కూర్చున్నట్టు తెలుస్తోంది, దోమ కుడుతున్నట్టు తెలుస్తోంది, ఆ బాధ కూడా తెలుస్తోంది. ఇది సాక్షాత్ అనుభవం. కాబట్టి ఈ దేహ అనుభవం అనేది అది జ్ఞానికి ఎలా ఉంటుంది అనే విషయం మీద ఇక్కడ చర్చ వస్తోంది. జ్ఞానికి అజ్ఞానికి ఈ దేహ అనుభవం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనకి ఇక్కడ చర్చ వస్తోంది. అంటే దేహాత్మ భావం, దేహమే ఆత్మ, దేహాత్మ భావం అంటే దేహం ఇచ్చేటటువంటి అనుభవం. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా దేహపరమైనటువంటి అనుభవాలు. ఇది జ్ఞానికి ఎలా ఉంటుంది, అజ్ఞానికి ఎలా ఉంటుంది, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు జ్ఞాని ఏమనుకుంటాడు, నేను ఆత్మను, నేను ఆ సచ్చిదానంద పరమాత్మను, సత్ చిత్ ఆనంద స్వరూపుణ్ణి, పూర్ణుణ్ణి, అనంతుణ్ణి, ఏదైనటువంటి ఆ నిష్టలో ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడుంది, తన దేహంలో ఉంది, ఈ అన్ని దేహాల్లోనూ ఉంది. ఇప్పుడు రెండు రకాలైనటువంటి ఆలోచనలు కొనసాగుతాయి, రెండు రకాలైనటువంటి అపోహలు కొనసాగుతాయి. ఆలోచనలు అనద్దు, అపోహలు అందాం, తప్పుడు భావనలు అనమాట. ఒకటేంటి, నేను ఆత్మను కాబట్టి నాకు దేహం ఇచ్చేటటువంటి అనుభవం ఉండదు. అంటే దోమ కొడుతున్నా కూడా నాకు తెలియదు, లేదా నాకు ఆకలి దప్పులు ఉండవు. ఎందుకు, నేను జ్ఞానిని కాబట్టి. ఇదొక అపోహ. నాకు దేహపరమైనటువంటి అనుభవాలన్నీ ఇక ఉండవు, నేను ఎందుకంటే దేహానికి విలక్షణమైనటువంటి ఆత్మను కాబట్టి. ఇది ఒక మొదటి అపోహ, మొదటి తప్పుడు ఆలోచన. రెండో తప్పుడు ఆలోచన ఏమిటి, నేను అన్ని దేహాల్లోనూ ఉన్నాను ఆత్మగా, ఆత్మ ఒకటే ఉంది, ఒకే ఆత్మ అన్ని దేహాల్లోనూ ఉంది, నేను ఆత్మనిష్టలో ఉన్నాను, నేనే ఆత్మను అనేటటువంటి ఆ నిష్టలో ఉన్నాను. కాబట్టి అన్ని దేహాల్లో ఉండేటటువంటి ఆ భావనలే నాలోనూ ఉంటాయి. అంటే ఎవరికైనా ఆకలిస్తే నాకు కూడా ఆకలిస్తుంది, లేదా ఎవరికైనా ఆ దోమ కుడితే నాకు కూడా ఆ బాధ వస్తుంది, లేదా ఎవరికైనా ఆనందం వస్తే నాకు కూడా ఆనందం వస్తుంది. అంటే అన్ని దేహాల్లో కలిగేటటువంటి ఆ ఆలోచనే నాకు కూడా కలుగుతుంది. నేనే ఆత్మను అనేటటువంటి నిష్ట ఉన్నటువంటి జ్ఞానికి అన్ని దేహాల్లో ఉండేటటువంటి ఆ అనుభవాలు తనవే అనేటటువంటి మరొక అపోహ ఉంటుంది. ఎవరినైనా తేలు కుడితే తనకి ఆ బాధ వస్తుంది, ఎవరికైనా ఆనందం వస్తే తనకి ఆనందం వస్తుంది. ఇది రెండవ అపోహ, రెండవ తప్పుడు భావన. ఎవరికైనా ఆకలిస్తే తనకు కూడా ఆకలిస్తుంది, ఇది రెండవ తప్పుడు భావన. ఇది ఇందులో రమణులు మనకి చర్చిస్తున్నారు, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ దేహానికి సంబంధించినటువంటి దేహాభిమానం అంటారు, దేహానికి సంబంధించినటువంటి ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఎవరి దేహం యొక్క అనుభవం వాళ్ళకే ఉంటుంది, ఇతరులకు ఉండదు. ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ, ఎందుకంటే ఎవరి దేహం వాళ్ళది, దానికి సంబంధించినటువంటి ఆ బయలాజికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకే వస్తుంది. ఎవరికైనా జ్వరం వస్తే దానికి సంబంధించినటువంటి ఆ బాధలు ఆ దేహదారికే ఉంటాయి తప్పితే ఆ జ్ఞానికి రావు. అట్లాగే జ్ఞాని ఈ దేహానికి అతీతంగా ఉండడు, దేహం ఇచ్చేటటువంటి బాధలు ఆ జ్ఞానికి కూడా తప్పవు. ఈ విషయాన్ని మనకి స్పష్టపరుస్తూ జ్ఞ జడో సమానో అంటున్నారు. అంటే జ్ఞాని తర్వాత ఈ జడ అంటే అజ్ఞాని, ఇద్దరు దేహ అనుభవ విషయంలో సమానమే. జ్ఞానికి కూడా దేహపరమైనటువంటి బాధలు, ఆకలి దప్పులు ఉంటాయి. అతనికి ఏదైనా దోమ కుడితే అతనికి కూడా నొప్పి పెడుతుంది. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది,
అతనికి ఆగామి పుట్టదు, కొత్తగా పాపపుణ్యాలు పుట్టవు. అలాగే సంచితం దగ్ధమైపోయిందని చెప్పాం. కానీ ప్రారంధం మాత్రం ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే ప్రారంధం కొనసాగుతోంది. జ్ఞానికి కూడా ప్రారంధం ఉంటుంది కాబట్టి ఆ దేహపరమైనటువంటి ఆ బయలాజికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది జ్ఞానికి కూడా తప్పదు. దాన్నే ప్రారంధము అంటారు. ఆ ప్రారంధం కొనసాగేంత వరకు ఆ దేహం కొనసాగుతూనే ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా మనకి ఈ శ్లోకంలో రమణ మహర్షి మనకి తెలియజేశారు. అయితే ఈ దేని గురించినటువంటి ఈ తప్పుడు అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలు అంటే జ్ఞానం రాగానే నాకు ఈ దేహ స్పృహ పోతుంది, ఈ దేహం ఇచ్చేటటువంటి బాధలు ఏవి ఉండవు అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన ఈ వేదాంతుల్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా సరైనటువంటి అవగాహన కాదు. ఎందుకంటే ప్రారంధం ఉన్నంతకాలం ఈ రకమైనటువంటి అనుభవం తప్పదు, శరీరం ఉన్నంతకాలం ఈ అనుభవం తప్పదు. దీనికి అంటే ఇదే నిజం అనుకుంటే ప్రతి క్లాసు అయిన తర్వాత స్వామీజీ అంటూ ఉంటారు హాస్యంగా, ఒక పిన్ని తీసుకుని పొడుచుకోవాలట. పొడుచుకుంటే అది నొప్పి వస్తే ఇంకా జ్ఞానం రాలేదు, ఇంకా జ్ఞానం పూర్తిగా ఆ సుప్త చేతనంలోకి వెళ్ళలేదు, అంటే నేను జ్ఞానిని కాలేదు అని ప్రతిరోజు పొడుచుకుని చూసుకోవాలి ఓ పిన్నిస్ తోటి. ఒకవేళ అలాగా కానీ మీరు పొడుచుకున్నట్టయితే మీకు నొప్పి కలగకపోతే మీరు జ్ఞానం అయినట్ట అంటే జ్ఞానం అయినట్టు కాదు. మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పోయి టెస్ట్ చేయించుకోండి, మీకు ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నారు స్వామీజీ. కాబట్టి ఈ శరీర స్పృహ కోల్పోతాము, శరీర అనుభవాలన్నీ ఇంకా ఉండవు అనేటటువంటి ఈ భ్రాంతి, ఈ తప్పుడు ఆలోచన సరైనటువంటిది కాదు. ఇది సరైన అవగాహన కాదు. ఇవన్నీ ఎందువల్ల వచ్చాయండి అంటే దీనికి సంబంధించినటువంటి రకరకాల కథలు మనకి ఈ వేదాంత సర్కిల్స్లోనే అలా నడుస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ సదాశివ బ్రహ్మేంద్ర. ఆయన జ్ఞానుల్లోకిలా పరమ ఉత్తమమైనటువంటి జ్ఞానిగా పరిగణించబడతాడు. ఎందువల్లంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఆయనకి దేహస్పృహ లేదు కాబట్టి ఆయన దిగంబరంగా నడుస్తూ ఉంటాడు. దిగంబరంగా అలా నడుస్తుంటే ఒకసారి ఒక సముద్ర తీరంలో ఆయన నడుస్తుంటే వెనకాల ఎవరో ఆయన ఆట పట్టించడానికి ఒక కత్తి తీసుకుని ఆయన చెయ్యి నరికేశారు. నరికేస్తే చేయమో రాలి కింద పడిపోయింది. ఆ చేయి రాలి కింద పడిపోతే ఆయన తెలియట్లా, ఆయన వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఏడిపించారో వాళ్ళకి చాలా జాలి వేసి, అయ్యో పాపం ఇంత మహానుభావుని ఇటువంటి హాని చేశామని చెప్పి ఆ చేయి తీసుకొచ్చి మళ్ళీ ఆ భుజానికి తగిలించేస్తే అది మళ్ళీ అతుక్కుపోయిందిట. ఈ విధంగా కథల మీద కథలు మనకి ఈ రకమైనటువంటి అనుభవం కానీ ఉన్నట్టయితే ఆ వ్యక్తి జ్ఞాని అనేటటువంటి విషయమై మనకి ఈ వేదాంత సర్కిల్స్లోనే మనకి కథలుగా మనకి చెప్తూ ఉంటారు. ఇది సరైనది కాదు అని ఎవరు చెప్తున్నారు? రమణ మహర్షి చెప్పారు. జ్ఞ జడౌ సమానౌ దేహాత్మభావే జ్ఞ జడౌ సమానే. దేహాత్మభావే అంటే దేహం ఇచ్చేటటువంటి ఈ అనుభవం విషయంలో అజ్ఞాని జ్ఞాని ఇద్దరు సమానమే. అంటే దేహస్పృహని కోల్పోడు అని ఇందులో చాలా సుస్పష్టంగా మనకి రమణ మహర్షి చెప్తున్నారు. అయితే రమణ మహర్షి విషయంలో కూడా మనకి ఇటువంటి విషయమే అవుతుంది. ఆయన అనస్థీషియా తీసుకోకుండా ఒక ఆపరేషన్ చేయించుకున్నారు అంటూ వస్తుంది. ఇది నిజమే అయినా కూడా జ్ఞానానికి దానికి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ అలా చేయించుకున్నా కూడా దానివల్ల ఆయన జ్ఞాని అని చెప్పడానికి లేదు. అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉండొచ్చు, లేదా శరీరానికి అటువంటి తర్ఫీదునివ్వచ్చు. స్వామీజీ చెప్పారు, ఆ టీవీలో ఒక విషయం చూశారట. అందులో ఒక స్త్రీని హిప్నటైజ్ చేసి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారట. ఆవిడ కాల్లో ఏదో ఆపరేషన్ చేయడానికి ఆ డ్రిల్లింగ్ మెషిన్ తీసుకుని ఆ ఎముకను కోస్తున్నారట. అదంతా టీవీలో చూపిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. ఆవిడకి ఆపరేషన్ ముందు హిప్నటిస్టు ఆవిడని హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ చేసి పూర్తిగా ఆ రకమైనటువంటి మత్తులో, ఆ హిప్నటిజం ఇచ్చేటటువంటి మత్తులో పడుకోబెట్టేసినప్పుడు వీళ్ళు డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. ఇది క్లియర్గా టీవీలో కనిపించిందిట. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని అదంతా అయిన తర్వాత మరి ఆవిడ దేహస్పృహ కోల్పోయింది కదా, మరి ఆవిడ జ్ఞాన అంటే జ్ఞాని కాదు.
ఆ మాటకు వస్తే ఎనస్థీషియా తీసుకున్న వాళ్ళకి దేహస్పృహ ఉండదు, వాళ్ళంతా జ్ఞానులు అంటే జ్ఞానులు కాదు. కాబట్టి దేహస్పృహ కోల్పోతే అది జ్ఞానము, అదే అటువంటి వ్యక్తి జ్ఞాని అనేటటువంటి నిర్వచనం తప్పు. అది ఎవరు చెప్పారు? సాక్షాత్తుగా రమణ మహర్షి చెప్పారు. దేహాత్మభావే జ్ఞ జడౌ సమానౌ. దేహాత్మభావంలో అంటే దేహం ఇచ్చేటటువంటి అనుభవంలో అజ్ఞాని జ్ఞాని ఇద్దరూ సమానమే అంటూ మనకుండేటటువంటి తప్పుడు భావనని ఆయనే మనకి తొలగించారు. ఇంకా ఇదే కాకుండా ఈ మధ్యే మనకి వాట్సాప్ లో వచ్చింది, ఒక యూరోపియన్ అతను ఈ మంచు ప్రాంతాల్లో ఆయన చొక్కా లేకుండా కేవలం ఒక నిక్కరు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అంటే తన శరీరాన్ని ఆ రకమైనటువంటి టెంపరేచర్ కి అనుకూలంగా తయారు చేసేసుకున్నాడు ప్రాక్టీస్ వల్ల. అతను తర్ఫీదు కూడా ఇస్తాట, అలా ఉండేటటువంటి ఆ శరీరాన్ని ఏర్పరచుకునేటటువంటి తర్ఫీదుని కూడా ఇస్తాట. అది ఆ యూట్యూబ్ లో వస్తోంది. ఆ విధంగా సిద్ధులు కావచ్చు, లేదా అది ఒక ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు కావచ్చు, ఏదైనా కూడా అది జ్ఞానానికి మాత్రం దారి తీయదు, అది జ్ఞానాన్ని సూచించదు. ఈ విషయం మీకు చాలా క్లియర్ గా తెలియాలి. ఇంతకుముందు కూడా మీకు విషయం చెప్పాం. ఒక స్వామీజీ భిక్షకు వెళ్తే ఆయనకి హారతి ఇస్తున్నారట. హారతి ఇస్తుంటే ఆ హారతి బిళ్ళ, ఆ కర్పూరపు బిళ్ళ, కాలుతున్న కర్పూరపు బిళ్ళ ఆయన పాదం మీద పడింది. పడితే ఇగో ఈ కథలన్నీ విన్నటువంటి ఒక మనిషి అంత్యకని తీయకండి, ఆ హారతి బిళ్ళ తీయకండి, ఆయనకేమీ నొప్పి ఉండదు, చల్లగా ఉంటుందంటూ అందరినీ ఆపుతున్నట్ట. అందరినీ ఆపుతుంటే ఆ స్వామీజీ, ముందు తీయండి అయ్యా, అది నాకు కాలిపోతుంది, చాలా నొప్పి పెడుతోంది అని ఆయనే కాలు బెదిల్చుకుని ఆ హారతి బిళ్ళని పక్కకి తోసేశాడు. అంటే ఈ జ్ఞానికి అజ్ఞానికి శరీర బాధలు తప్పవు, శరీరం ఇచ్చేటటువంటి అనుభవాలు ఒకే మాదిరిగా ఉంటాయి. జ్ఞాని శరీర బాధల నుంచి తప్పించుకోలేడు. ఇది మనకి బాగా క్లియర్గా తెలియాలి. జ్ఞజడౌ దేహాత్మభావే సమానౌ అనేటటువంటి విషయం మన అదృష్టం కొద్దీ రమణులే చెప్పారు. అయితే మరి వేదాంతం చేసే మనకి ప్రయోజనం ఏమిటండి? ఇంత కష్టపడి మనం వేదాంతం నేర్చుకుంటున్నాం కదా, ఈ వేదాంతం మనకి ఇచ్చేటటువంటి ఆ ప్రయోజనం ఏమిటి? వేదాంతం మనకి దేహపరమైనటువంటి బాధలు కానీ పోగొట్టున్నట్టయితే వేదాంతం వల్ల మనకి ఒరిగేదేమిటి అని మీరు అడగచ్చు. వేదాంతం భౌతికమైనటువంటి ఈ బాధలు, ఈ దేహపరమైనటువంటి బాధలు తొలగించదు. ఇది మీరు బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే వేదాంతం ఈ మానసిక పరమైనటువంటి, ఈ బుద్ధిపరమైనటువంటి సమస్యల్ని అది పరిష్కరిస్తుంది. దేహపరమైనటువంటి సమస్యల్ని అది పరిష్కరించలేదు. ఈ సంసారం మనకి అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఇస్తూ ఉంటుంది. ఈ ఆటుపోట్ల వల్ల మనకి ఆ మానసికమైనటువంటి బాధ ఎక్కువ ఉంటుంది. ఆ మానసిక బాధను తొలగిస్తుంది. సైకలాజికల్ పెయిన్, బయలాజికల్ పెయిన్ని ఆ వేదాంతం తొలగించలేదు. ఇది ఎట్లాగా? ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, చిన్నపిల్లవాడైతే ఏడుస్తాడు, పెద్దవాడైతే ఏడుస్తాడు. ఏడ్చి నాకే ఎందుకు కలిగింది, ఇంత పుణ్యం చేసుకున్నాను, నాకే ఎందుకు ఏర్పడింది అంటూ దాన్ని గోరంతలు కొండంతలు చేసి శారీరక బాధతో పాటు మానసిక బాధను కూడా కొని తెచ్చుకుంటాడు. ఈ మానసిక బాధని వేదాంతం తొలగిస్తుంది. మానసిక బాధని పూర్తిగా జీరో చేసేస్తుంది. బయలాజికల్ లేదా శరీరపరమైనటువంటి బాధని వేదాంతం పరిష్కరించలేదు. వేదాంతం దానికి మందు కాదు. మానసిక బాధకి, బుద్ధిపరమైనటువంటి బాధకి వేదాంతం అల్టిమేట్ రెమెడీ, అదే అంతిమ వైద్యం చేస్తుంది. సైకాలజీ తర్వాత సైకియాట్రీ కన్నా కూడా అల్టిమేట్ వైద్యం ఈ వేదాంతం చేస్తుంది. మనస్సు పరంగా అది సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకున్నట్టయితే వీటన్నిటికన్నా కూడా మిన్నగా ఇది పనిచేస్తుంది. ఇది ఆత్యంతికమైనటువంటి ఆ పరిష్కారాన్ని మీకు చూపిస్తుంది. సైకాలజీ, సైకియాట్రీ వాళ్ళని వ్యవహారపరంగానే పరిష్కారం చూపిస్తారు. ఇది ఆ వ్యవహారం అంతా కూడా మిథ్యా అని వ్యవహారాన్ని తోసిపుచ్చి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి, మీకు అటువంటి దుఃఖంలో ఉన్నా కూడా మీకు ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని అందించేటటువంటి స్థితిని ఈ వేదాంతం కలుగజేస్తుంది. కాబట్టి దేహాత్మభావే జ్ఞజడౌ
సమానౌ. ఈ దేహ పరమైనటువంటి అనుభవంలో ఈ అజ్ఞాని జ్ఞాని ఇద్దరూ ఒకటే అన్నట్టుగా రమణ మహర్షి చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి ఈ భ్రాంతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేటటువంటి ఒక భ్రాంతి ఉంది. అందుకనే సూర్య ఉదయము సూర్య అస్తమయము అంటూ ఉంటాం. అది సైన్స్ పరంగా అది సత్యం కాదు. నిజానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, అలా తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. ఈ విధంగా మనకి ఈ ఋతువులు ఏర్పడుతున్నాయి, తర్వాత రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, సూర్యోదయము సూర్యాస్తమయము ఏర్పడుతున్నాయి. అయితే ఈ విషయం మనకి తెలిసినప్పటికీ ఆ సూర్యోదయం ఏర్పడుతుంది, సూర్యాస్తమయం ఏర్పడుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయం పోవు. వ్యవహారంలో సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది, కానీ అది సత్యము కాదు, అందులో ఏమాత్రం నిజం లేదు అనే విషయం మీకు బుద్ధిపరంగా తెలుస్తుంది. అదే మాదిరిగా భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతోంది అనే విషయం కూడా మీకు బుద్ధిపరంగా తెలుస్తుంది. కానీ భూమి తిరుగుతున్నట్టుగా మీకు అనుభవంలో రాదు. కాబట్టి ఈ అనుభవం ఆ బుద్ధిలో కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని దాన్ని పూర్తిగా తొలగించలేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానం నిస్సంశయమైనటువంటి జ్ఞానంగా మారిందో, అది నిష్టగా మారిందో, ఆ జ్ఞానాన్ని మనకి కలిగేటటువంటి అనుభవం మార్చలేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది అని మనందరికీ తెలుసు, దానికి కాదని మనం ఎవరూ చెప్పం, ఎందుకంటే అది సైంటిఫిక్ ఫ్యాక్ట్. కానీ మన అనుభవం ఏంటి? భూమి ఏమాత్రం తిరగట్లేదు కాబట్టి మనం నడవగలుగుతున్నాం, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం ఇక్కడ వ్యవహారం అంతా చేయగలుగుతున్నాం. మన అనుభవం పూర్తిగా ఈ సైన్స్ ఇచ్చినటువంటి విజ్ఞానానికి భిన్నంగా ఉంది. కానీ మనం సైన్స్ని నమ్ముతున్నాం, ఆ దిశగానే మనం ఆలోచన కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అనుభవం తోసివేయలేదు. ఇక్కడ ఈ మనిషి ఒకరోజు పుట్టాడు, అలా పెరుగుతూ వృద్ధుడయ్యాడు, ఒకరోజు చనిపోతున్నాడు. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంది. ఈ రకమైనటువంటి ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి. బాల్యము, తర్వాత యుక్త వయస్సు, వృద్ధాప్యము, మరణము, ఈ రకమైనటువంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేహపరమైనటువంటి వ్యవస్థలే కానీ ఆత్మకు లేవు. ఆత్మపరంగా నాకు పుట్టుక లేదు, యుక్త వయస్సు లేదు, బాల్యము లేదు, వృద్ధాప్యము లేదు, మరణము లేదు. ఆత్మగా నాలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఆ బుద్ధిపరంగా ఏర్పడినటువంటి ఆ స్థితి. కాబట్టి ఆ మనోధైర్యం చెక్కు చెదరదు. శరీరపరంగా మన యొక్క వ్యవస్థ మారినా కూడా ఆ మానసికంగా చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ కలిగేటటువంటి అనుభవం వల్ల ఏర్పడినటువంటి ఈ భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలు మారతాయి. ఎక్స్పీరియన్స్ వల్ల ఏర్పడేటటువంటి భావనలు అంటే ఏంటి? ఈ సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అంటే ప్రతి జ్ఞానికి సిద్ధులు ఉండాలి, సిద్ధులు ఉంటేనే జ్ఞానము. అంటే ఆ జ్ఞానికి సిద్ధులు అనేవి అవి తప్పనిసరి. జ్ఞాని అని చెప్పాలంటే సిద్ధులు ఉండాలి. ఇవన్నీ మనకి కనిపించేటటువంటి అనుభవాలతో మనం ఏర్పరచుకున్నటువంటి తప్పుడు భావనలు. సిద్ధులకి జ్ఞానానికి సంబంధమే లేదు. రకరకాల సిద్ధులు ప్రదర్శిస్తూ జ్ఞానం లవలేశం కూడా లేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందుకని జ్ఞానం మీకు వచ్చినట్టయితే, జ్ఞానం మీకు పూర్తిగా అది ఆ నిశ్చయ జ్ఞానం ఏర్పడినట్టయితే, సిద్ధులు ఉన్నా లేకపోయినా మీకు దాని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం వచ్చి తీరుతుంది. అంటే జీవన్ముక్తి, విదేహముక్తి వచ్చి తీరుతుంది. అంటే ఈ సిద్ధులు ఉంటేనే నాకు జ్ఞానం ఏర్పడినట్టు అనేటటువంటి ఆ నియమం అయితే లేదు. ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా మనకి ఆ రమణ మహర్షి చెప్పారు. జ్ఞజడౌ సమానౌ దేహాత్మ భావే అని చాలా చాలా క్లియర్గా ఇందులో మనకి వస్తుంది. ఏకస్య జ్ఞానినః ఆత్మదేహే దీప్తాః. ఈ ఏకమైనటువంటి ఈ ఆత్మ జీవుడి యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ మనస్సులో అది
స్వయం ప్రకాశంగా ఉంది అంటున్నారు. తనకు తానుగా అది ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆత్మ అతని దేహంలో ఉంది, ఈ జగత్తంతా కూడా ఉంది. అది పూర్ణమై, సత్యమై, నిత్యమై ఉంది. కాబట్టి జ్ఞాని ఆ ఆత్మతత్వంలో నిలబడి నేను ఈ దేహానికి విలక్షణమైనటువంటి ఆత్మను అని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ ఆత్మ అదే నా యొక్క నిజస్వరూపము. దాన్ని రమణ మహర్షి భాషలో ఆ పెద్ద నేనునే నేను, చిన్న నేనంటే దేహంతో మమేకమైనటువంటి నేను. కాబట్టి ఆ ఆత్మ స్థితిలో ఉన్నటువంటి ఆ నేను అది ఎటువంటి మానసిక రుగ్మతలకి లోను కాదు. నేను దేహాన్ని కాదు, నేను ఆ చైతన్యం తత్వాన్ని. ఈ చైతన్య తత్వం అంటే ఏమిటి? అది దేహంలో, అందులోనూ దేహంలో ఉన్నటువంటి ఆ మనస్సులో స్వయం ప్రకాశంగా వెలుగుతోంది. అది కేవలం దేహం వరకే కాకుండా జగత్తంతా నిండి ఉంది, పూర్ణమై ఉంది, నిత్యమై ఉంది, సత్యమై ఉంది, ఏకమై ఉంది, సారమై ఉంది, సత్యమై ఉంది. ఇది దీప్త అంటే ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తుందంటే ఓ ట్యూబులో ఇట్లా వెలుగుతుందని కాదు అక్కడ. దాన్ని స్వయం ప్రకాశము, సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ అంటారు. అంటే వేరే ఏ జ్యోతులు అవసరం లేదు, తనకు తానుగానే వెలుగుతోంది అన్నట్టు అనమాట. అటువంటి ఆ స్వయం ప్రకాశమైనటువంటి ప్రతిబోధ విదితం మతం అని చెప్పి కేనోపనిషత్తులో చెప్పారు. తనకు తానుగానే స్వయం ప్రకాశంగా ఉండేటటువంటి ఆత్మ దేహం జగచ్చ, ఈ దేహంలోనూ జగత్తులోనూ అంతటా కూడా అది నిండి ఉంది, పూర్ణమై ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అంతటా ఆత్మగా నేనే అంతటా ఉన్నాను. మయేవ సకలం యాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మ్యహం. నా నుంచే ఇదంతా వస్తోంది, నాలోనే స్థితికారకం అవుతుంది, నాలోనే అంత్యంలో ఇదంతా కూడా లయమైపోతుంది అనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నాడు ఈ జ్ఞాని. అంతటి ఆత్మస్థితిలో ఉన్నా కూడా అతనికి ఆ దేహ అనుభవాలు అవి తప్పవు. ఆ మానసికంగా ఆయన పూర్తిగా ఆత్మలో లయమై ఉన్నాడు. ఆత్మలో లయమై ఉన్నాడు కాబట్టి దేహపరమైనటువంటి అనుభవాలతో పాటు ఈ మనస్సు ఇచ్చేటటువంటి ప్రకోపాలకి లోను కాడు. ఏదైనా బాధ వస్తే బాధని గోరంతలు కొండంతలు చేసేసుకుంటూ ఉంటాం. గోరంతల్ని కొండంతలు చేసేసుకుని దాని బాధ మనం పడుతూ ఉంటాం, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఒక నరకాన్ని సృష్టించేస్తూ ఉంటాం. అటువంటి వ్యవహారం జ్ఞానంతో లేదు. అందుకని ఈ అద్వైత అనుభవం రాలేదు నాకు. సర్వగతమైనటువంటి అనుభవం అంటే నేను అంతటా ఉన్నానని చెప్తోంది, కానీ అంతటా లేను. ఈ అంతటా ఉండడం అనేది ఇప్పుడే చెప్పాం మనం. ఆత్మగా ఈ శరీరంలోని కాదు, అన్ని శరీరాల్లోనూ ఉంటామని చెప్పాం. అంటే ఇక్కడ ఊహించుకుంటాడు, ఇక్కడ కూర్చుని నేను అదిగో అమెరికాలో మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళతో మాట్లాడతాను. ఈ రకమైనటువంటి ఫ్యాన్సీ ఐడియాలన్నీ ఎంటర్టైన్ చేస్తాడు. అవి ఏవి సంభవం కాదు, అవి శాస్త్రబద్ధము కాదు. శరీరపరంగా ఉండేటటువంటి ఆ పరిమితత్వం ఏదైతే ఉందో శరీరానికి ఉంటుంది. అది ప్రకృతి సూత్రం. అది ప్రకృతి సూత్రం కాబట్టి ఈ వేదాంతం దీనికి భిన్నంగా మాట్లాడదు. ఈ శరీరం వచ్చేటటువంటి బాధలు, ఈ శరీరానికి ఉండేటటువంటి పరిమితత్వం తప్పదు. ఈ సర్వగతత్వము ఇవన్నీ ఏమిటంటే అది ఆత్మ వరకే అది పరిమితం. ఆత్మ సర్వగతం, దేహం సర్వగతం అని చెప్పలేదు. కాబట్టి వీడిపోయి అక్కడేదో అమెరికాలో సడన్ గా నిలబడతాడు, లేదా నేను ఇంకో సూర్యలోకానికి వెళ్ళిపోతాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది సరిగ్గా అర్థం కాక. నేను పలానా లోకానికి వెళ్ళిపోయానండి నిన్న, నాకు అనుభవం ఉంది అటువంటి వ్యక్తులతోటి. నేను పలానా లోకానికి వెళ్ళిపోయి అక్కడ ఆ వింత వ్యక్తులందరితోనూ నేను వ్యవహారం చేశాను. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది జ్ఞానమైతే కాదు, ఇది వేదాంతం ఇచ్చేటటువంటి వ్యవహారం కాదు. దానివల్ల జ్ఞానం వచ్చిందని మనం చెప్పము కూడా. మా పరస్యమేయం తను మాత్రమాత్మ. పరస్య అంటే అజ్ఞాని విషయంలో మాత్రం వాడికి ఈ దేహమే ఆత్మ. అజ్ఞాన విషయంలో ఏమిటి? అజ్ఞాన విషయంలో ఆ ఆత్మతత్వము, ఆత్మ అనేది వేరే ఉందని అనుకోడు. దేహమే నాకు సత్యము, ఇదే సత్యం అని ఈ దేహానికి ఇచ్చేటటువంటి
ఆ దేహం ఇచ్చేటటువంటి ఆ బాధలే తన బాధలుగా స్వీకరిస్తూ అతను ఆ సంసారంలోనే ఉంటాడు. పరస్యమేయం తను మాత్రమాత్మ. అజ్ఞానికి ఈ దేహమే ఆత్మ కాబట్టి ఆ దేహపరమైనటువంటి ఆ బాధలు, ఆ శరీర బాధలతో పాటు మానసిక బాధలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది ఇందులో ఉండేటటువంటి విషయం. ఆ అనుభవాలతో పాటు మనకి ఇచ్చేటటువంటి తప్పుడు ఆలోచనలని వేదాంతం తొలగిస్తుంది. అంటే ఏమిటి? ఈ శ్లోకంలో 2 కీలకమైనటువంటి విషయాలు మనకి రమణ మహర్షి బోధించారు. అవి ఏమిటంటే, నేను ఆత్మను కాబట్టి నాకు దేహపరమైనటువంటి అనుభవాలు ఉండవు అనేది ఒక తప్పుడు ఆలోచన. దేహ స్పృహ ఉండదు అనేది ఒక తప్పుడు ఆలోచన. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి? నేను అంతటా ఉన్నాను, అన్ని దేహాల్లోనూ ఉన్నాను కాబట్టి అందరి అనుభవాలు నా అనుభవాలే, అందరి ఆకలి నా ఆకలే, ఎవరినైనా తేలు కుడితే ఆ తేలు కుట్టినటువంటి బాధ నా బాధే. ఇది 2వ తప్పుడు ఆలోచన. ఈ దేహపరమైనటువంటి అనుభవాలు ఎవరి అనుభవాలు వాళ్ళవి. ఈ శ్లోకం ఉంది, ఇది చక్కటి శ్లోకం. ఇది మనకి చక్కటి క్లారిటీని ఇచ్చింది. ఇంకా ముందు ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు రాబోతున్నాయి. ఇది క్లాస్ ముగించే ముందు దీనికి సంబంధించినటువంటి ఒక కథ చెప్పుకుని ముగిద్దాం. ఈరోజు నసీరుద్దీన్ ముల్లా కథ ఒకటి చూద్దాం. ముల్లా కథలు హాస్యభరితంగా సరదాగా ఉంటాయి. అంతేకాదు కొన్నింట్లో లోతైన సిద్ధాంతం, వేదాంతం కూడా ఉంటుంది. ఒక పౌర్ణమి రాత్రి ముల్లా తన గ్రామంలో ఎక్కడికో వెళుతున్నాడు. దారిలో ఒక బావి కనిపించింది. ఆ బావిలో ఏముందో చూడాలనే కుతూహలం కలిగింది. అందులోకి తొంగి చూశాడు. చూస్తే ఏముంది? చందమామ అందులో పడిపోయాడు. మీకు అసలు విషయం ఏటో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ బావి నిండుగా నీరుంది. నీటిలో పున్నమి చంద్రుని ప్రతిబింబం మెరుస్తోంది. కానీ ముల్లాయే. అయ్యో, చందమామ బావిలో పడిపోయాడు, ఎలాగైనా చందమామని కాపాడాలి అని కంకణం కట్టుకున్నాడు. ఎక్కడి నుంచో ఒక పొడుగు తాడు, దాని చివర ఒక కొక్కెం సంపాదించాడు. ఆ కొక్కాన్ని బావిలోకి విసిరి ఆ తాడుతో చందమామను పైకి లేపడానికి ప్రయత్నించాడు. మొదట్లో సాధ్యం కాలేదు. కానీ ఎలాగైతేనే ఆ కొక్కెంతో చందమామను పట్టుకోగలిగానని అనుకున్నాడు. నిజానికి జరిగిందేమిటి? నీటిలో ఒక బండరాయి ఉంది. అతను వేసిన కొక్కెం ఆ బండరాయిని పట్టుకుంది. ఇంకేముంది, చందమామను పట్టుకున్నాను అని మురిసిపోయిన ముల్లా తన శక్తినంతా ఉపయోగించి లాగాడు. చందమామ రాలేదు. సరికదా అతను బలంగా లాగేసరికి ఆ తాడు తెగి అతను ఆమడ దూరం వెళ్ళి వెల్లకిల్లా పడ్డాడు. చేతులు కాళ్ళు డొక్కుపోయాయి. కానీ అతని మొహం ఆకాశం వైపు ఉండడంతో అనుకోకుండా ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు కనిపిస్తున్నాడు. తనను చూసి కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా ఉన్నాడు. తనకి తగిలిన దెబ్బలన్నింటినీ మర్చిపోయాడు. తను చేసిన ప్రయత్నం వల్లనే చందమామ తన యథాస్థానానికి చేరుకున్నాడని మురిసిపోయాడు. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముల్లా. చందమామ జీవాత్మ, బావి సంసారము. కష్టపడి లాగగా తత్వమసి అని అర్థమవుతుంది. సంతోషంగా నేను మోక్షం పొందాను అని అనుకుంటారు. మీరు ఎప్పుడో మోక్షం పొందారు. ఎప్పుడూ మీరు ముక్త పురుషులే. చైతన్య స్వరూపుడనైన నేను దేహంలో పరిమితంగా ఉన్నాను, దేహం వరకు పరిమితం అనే అపోహ అది తొలగిపోయింది. అంతే.